నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అపార్ రిజిస్ట్రేషన్ విద్యార్థులకు తల్లిదండ్రులకు లేని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆధార్ బర్త్ సర్టిఫికెట్లోని తప్పుల కారణంగా నమోదు ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలో తప్పుల సవరణకు వారంతా మీ సేవ ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయినా పని కాకపోవడంతో దళారులను ఆశ్రయించి జేబుకు చిల్లు పెట్టించుకుంటున్నామని నల్గొండ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆధార్ మీ సేవా సెంటర్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మున్సిపల్ కార్యాలయాలు సైతం నిత్యం ప్రజలతో కిక్కిరిసి ఉంటున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లలో తప్పులు దొరికిన విద్యార్థులంతా సవరించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేజీ టు పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఆధార్ నెంబర్ తరహాలో 12 అంకెల అపార్ నెంబర్ ను కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అకాడమిక్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులం వివరాలన్నీ ఒకే చోట ఉండేలా ఈ అపార్ నెంబర్ పనికొస్తుందనేది ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల ఆధార్, బర్త్ సర్టిఫికేట్స్ తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ల ఆధారంగా అపార్ లో నమోదు చేస్తున్నారు. అయితే 50% మంది విద్యార్థులకు పైగా ఆధార్, బర్త్ సర్టిఫికెట్లలో పేర్లు, చిరునామాలు తప్పుగా నమోదయ్యాయి. స్పెల్లింగ్ మిస్టేక్ల కారణంగా అపార్ రిజిస్ట్రేషన్ అవడం లేదు. దీంతో వాటిని సవరించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సేవ, మీ సేవా సెంటర్లతో పాటు బర్త్ సర్టిఫికెట్లలో తప్పుల సవరణకు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పని కాకపోవడంతో దళారులను ఆశ్రయించి అడిగిన కాడికి ముట్టజెపుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం రసూల్పురం, నల్గొండ మండలం, నల్గొండ మండలమే రసూల్పురం గ్రామం. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. గత వారం రోజుల నుంచి తిరిగినా కానీ పని కావట్లేదు. మీ సేవ ఈ మీ సేవ బొమ్మంటారు. ఏ మీ సేవ పోయినా పనులు సాల్వ్ కావట్లేదు. రోజు తిరగడం తప్ప ఏం పని ఏమీ లేదు. ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం అని మీ సేవ ఆఫీస్కి వచ్చిన. అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ కావట్లేదని చెప్తున్నారు. అయితే గెజిటెడ్ సైన్ కూడా ఏదో మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. మాకు తెలియక మేము ఏదో గెజిటెడ్ సైన్ తీసుకొస్తే వాళ్ళు మిస్టేక్స్ ఉన్నాయి, ఇట్లా కాదు, ఇట్లయితే కాదని చెప్పి అంటున్నారు. మాకు కొంచెం అర్జెంట్స్ ఉందన్నా కానీ అర్థం చేసుకోకుండా ఇది పెండింగ్లో పెడుతున్నారు. గత 10 రోజుల నుంచి ఇట్లే జరుగుతుంది. వేణు, మాది గురంపూడి మండలం, నల్గొండ జిల్లా. మా పాపది ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్పు పడ్డదు, నేము. అది సెట్ చేయడానికంటే ఆడికి మీ సేవ పోతే అది పని అవుతలేదు. 5-6 రోజు నుంచి మా పాప స్కూల్ కూడా బంద్ చేసి తీసుకొస్తున్నాం. అలా ఆన్లైన్ లెక్కలే అంటారు స్కూల్లో. వీడికి వస్తున్నాయి, ఇట్లా తిప్పుతారు వీళ్ళు. ఆధార్, బర్త్ సర్టిఫికెట్లలోని తప్పులు సవరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరళమైన పద్ధతిని అందుబాటులోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే దళారులు ఎంత అడిగితే అంత సమర్పించుకొని ఆర్థికంగా చితికిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.